ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనం, దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనము. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఉండేటువంటి గొప్ప గొప్ప పర్వతాలు లేదా నీవు అనుకొనుచున్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, వారు కూడా అవి కూడా తొలగిపోవచ్చు. కానీ దేవుని యొక్క కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నీకు సపోర్టుగా నిలువబడతాము అన్నటువంటి వారు అనేక మంది తప్పిపోయినా, నిన్ను ఆదుకుంటాము అని మాటిచ్చినటువంటి వారు వెనుకకు మరలిన దేవుని కృప మాత్రము విడిచిపెట్టదు అని యేసయ్య వాగ్దానము చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, వాగ్దానము ఇచ్చిన దేవుడు ఆయనే, వాగ్దానమును నెరవేర్చే దేవుడు కూడా యేసుక్రీస్తు ప్రభులో వారే. ఈ వాగ్దానం చూస్తున్నటువంటి నీ జీవితంలో ఈ దినము ఏ సమస్యలో నీ ఉన్నావో, ఏ భయంకరమైన పరిస్థితిలో నీ జీవితం ఉందో, అండగా ఉండాల్సినటువంటి వారు కూడా వ్యతిరేకులుగా మారిపోయారేమో, నీకు సహాయం చేస్తున్నటువంటి వారు అన్నటువంటి వారు కూడా వెనుకకు వెళ్ళిపోయారేమో, భయపడక దేవుని కృప మీద నమ్మిక ఉంచు, విశ్వాసం ఉంచు. ఆయన కృప మీద ఏది తొలగిపోయినా ఆయన కృప మాత్రము నిన్ను విడిచిపోదు అని యేసు ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, భయపడక దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృపలో నమ్మకముగా ముందుకి కొనసాగు. పర్వతముల వైపు నీవు చూడకు, గొప్ప గొప్ప వారి వైపు నీవు చూడకు. యేసు యందు కృప ఉంది కదా, కనికరం ఉంది కదా, వాటి వైపు చూస్తూ మీరు ముందుకి కొనసాగండి. ఆగిపోవద్దు, నిరాశపడొద్దు, కృంగిపోవద్దు. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. వారిని చూస్తే అంత గొప్పగా ఉన్నారు, వారు చేస్తారు అని అనుకొని కూడా నువ్వు ఈరోజు దిగులు పడుతున్నావేమో, భయపడకు. నీ దేవుడు వాటికంటే గొప్పవారు, ఈ సృష్టి కంటే ఎత్తైనటువంటి వాడు నీ దేవుడు. ఆయన సహాయము చేయగల సమర్థుడు గనక భయపడక నిర్భయముగా యేసు ప్రభు వారి కృప మీద విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగు. ఎవరు తత్తరిలినా, ఎవరు తొలగిపోయినా తొలగని విడువని దేవుడు నీకు తోడున్నారు. ఆయన యందు నమ్మకం ఉంచి ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభు కృప, విడువని కృప మీకు తోడుగా ఉంటుంది, కార్యాలు సఫలపరుస్తుంది, ప్రతి విషయంలో సహాయము చేసి ముందుకి కొనసాగేటువంటి ధైర్యాన్ని, శక్తిని దేవుడు మీకు ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానమును చూస్తున్నటువంటి బిడ్డలు నాయన, ఏ దిగులుతో ఉన్నారో, ఏ నిరుత్సాహంలో ఉన్నారో జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. మీ కృప కొరకు కనిపెట్టుకునేటువంటి బిడలగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయము చేయండి. వారి అవసరాలను, కొరతలను తీర్చి సమృద్ధి పరచుదురుగాక. దేవా, అయ్యా తండ్రి ప్రభా, ఈ వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలు, అయ్యా తండ్రి ప్రభా, షేర్ చేస్తున్నటువంటి బిడ్డలు, అయ్యా పరిచర్యకు సహకరిస్తున్నటువంటి బిడ్డలు, అయ్యా మీ కృపలో వర్ధిల్లింప చేసి వారిని ఆనందింప చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. దేవా, వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి సంబంధములను, ఆత్మీయ కుటుంబములను జతపరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగములు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలు నాయన, ఉద్యోగములు పొందుకొని మీ సాక్షులుగా
నిలవబడుదురుగాక అని ప్రార్థన చేయొచ్చు ఉన్నానయ్యా. మీరే సహాయం చేయండి ప్రభువా. అయ్యా, ఈరోజు పుట్టినరోజులు జరుపుకుంటున్న బిడ్డలు నాయన, దయాకిరీటులు పొందుకున్న బిడ్డలు సంతోషముతో నింపమని, దీర్ఘాయువుతో తృప్తిపరచమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. వివాహ దినములు అయ్యా తను జరుపుకుంటున్న కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. కుటుంబాల్లో ఉన్న అలజడిని తొలగించండి నాయన. అందరినీ ఒక్క దాటి మీదకి, ఒక మాట మీదకి నడిపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం తండ్రి. మీరే సహాయము చేయండి. ఈ దినకాలం ప్రయాణాలను దీవించండి, ప్రయత్నాలను ఆశీర్వదించండి. వారి అప్పుల సమస్యల నుంచి లేవనెత్తండి, సమృద్ధిపరచమని అడుగుచూ ఉన్నాం. స్వస్థత దయచేయమని అడుగుచూ ఉన్నాం నాయన. మీరే సమస్త కార్యాలను సఫలపరచమని అడుగుచూ ఉన్నాం. అయ్యా, ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలను మంచి ఉద్యోగాలతో దీవించమని అడుగుచూ ఉన్నాం నాయన. మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా, మీ కనికరములో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ శక్తితో బలముతో నింపండి నాయన. నీ నా మహిమార్థమై ప్రతి బిడ్డని ఉపయోగించుకొని మీరే మహిమ పొందమని, దీవించమని, ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసు నామమున వందనములు, శుభములు. మన ఛానల్ని మీకు ఇష్టమైతే పరిశుద్ధమైనటువంటి దేవుని వాగ్దానము ఎలా పొందుకోవాలో వివరించేటువంటి కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ప్రియ దేవుని బిడ్డారా, మీ ప్రార్థన అవసరతలు తెలియపరచండి. తప్పక నేను మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. దేవుడు గొప్ప కార్యాలు చేసే నమ్మదగిన కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.